హలో అందరికీ ఈరోజు కొరియాలో ఎక్సలేటర్ వాడే పద్ధతి గురించి అయితే చెప్తాను మీకు. రైట్ సైడ్ లైన్ పట్టుకొని వెళ్తున్నారు కదా, అది ఓకే, నార్మల్గానే అందరూ వెళ్ళేదే. లెఫ్ట్ సైడ్ ఉంది కదా కొద్దిగా స్పేసు, సో అది మనం దేనికి యూస్ చేస్తామంటే తొందరగా వెళ్ళాలి, మన పని మీద తొందరగా వెళ్ళిపోవాలని నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సేమ్ అదే విధంగా దిగేటప్పుడు కూడా యూస్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పద్ధతి, తోసుకోకుండా దబ్బుకోకుండా. అలా బయటికి రాగానే ఇంకా నాకు అలోవెరా జెల్ అయితే కనిపించింది. ఇది రియల్ అండ్ స్మూతీ జెల్ అనేసి రాసుకో ఉన్నారు. ఇది దేనికి వాడతారు అనేసి చూసుకున్నాను నేను, తలకా లేకపోతే ఫేస్కా ఏంది ఇది అనేసి చూసుకున్నా. ఫ్రీగా వచ్చేటప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. వీడికి వచ్చిన తర్వాత అయితే ఇవి డబ్బులు పెట్టి కొనాల్సింది వస్తుంది. అది అయితే తలకేనంట, సిల్కీ హెయిర్ స్మూత్గా వస్తుంది అనేసి రాసుకున్నారు. 1 get 1 ఫ్రీ అని కూడా రాశారు. నాకు నేరేడు పండ్లు కనపడ్డాయండో, ఇలా నడుచుకొని రంగానే. నేరేడు పండ్లు కాదులే ఇవి, చెర్రీ పండ్లు. కానీ ఇంకా నాకు నేరేడు పండ్లు అనేది గుర్తొచ్చింది. ఇది సీజన్ కదా, మీరైతే ఇండియాలో బాగానే తినుకుంటూ ఉండండి. ఇక్కడ 10,000 వోన్ అంటే ఇండియా డబ్బులు 600 రూపాయలు. 600 రూపాయలు పెట్టి నేను 1 కిలో ఈ పండ్లు అయితే తీసుకున్నాను. ఓకే, వర్తా కాదా అనేది అయితే నాకు తెలియదు. నాకు తినాలి అనిపించింది, తిన్నాను. 600 రూపాయలు కిలో పండ్లు అంటే చాలా ఎక్కువే, కానీ ఎందుకో చూడంగానే అవి తినాలి అనిపించి మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి.